సెప్టెంబర్ నెల 7వ తేదీన శక్తివంతమైన చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది సాధారణమైన గ్రహణం కాదు. కొన్ని వందల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే సంభవించే అత్యంత అరుదైన శక్తివంతమైన గ్రహణం ఇది. అయితే ఈ శక్తివంతమైన రోజున పసుపు నీళ్లతో ఈ చిన్న పరిహారాన్ని చేస్తే మీకు పట్టిన దరిద్రమంతా కూడా నిమిషాలలో పోయి వద్దన్న డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. సెప్టెంబర్ నెల 7వ తేదీన ఏర్పడుతున్న చంద్రగ్రహణం ఈ సంవత్సరంలో 2వ మరియు చివరి చంద్రగ్రహణం. గతంలో ఏర్పడిన ఒక సూర్యగ్రహణం, ఒక చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించనందున వాటి ప్రభావం మనపై లేదు. కానీ ఈ సెప్టెంబర్ 7వ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది. ఇది అతి భయంకరమైన గ్రహణమని, దీని తర్వాత ప్రపంచంలో అనేక వింతలు, ప్రభుత్వాల మార్పులు మరియు కొత్త మార్పులు వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది. ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం. చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడటం ఒక మామూలు విషయం కాదు. ఈ సెప్టెంబర్ 7వ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం రాత్రి 9:58 ప్రారంభమై సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 1:26 వరకు ఉంటుంది. ఈ చంద్రగ్రహణం మొత్తం 3:28 పాటు ఉంటుంది. అందుకే దీనిని అతిపెద్ద చంద్రగ్రహణం అన్నారు. చంద్రగ్రహణం ప్రారంభానికి 9 గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 7 మధ్యాహ్నం 12:19 ప్రారంభమై సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26 చంద్రగ్రహణం ముగియటంతో సూతకాలం కూడా ముగుస్తుంది. ఈ సమయంలో మంత్రాలు జపించటం, దాన ధర్మాలు చేయటం వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అయితే ఈ చంద్రగ్రహణం రోజు రాత్రి పడుకునే ముందు పసుపు నీళ్లతో ఒక చిన్న పరిహారం చేస్తే మీకు పట్టిన దరిద్రమంతా కూడా 2 నిమిషాలలో పోతుంది. అంతేకాదు ధనలాభం కూడా కలుగుతుంది. చాలామంది మేము ఏ పని చేసినా, ఏ పని తలపెట్టినా అందులో ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి అని, ఎంత కష్టపడినా ఆర్థిక స్థితి మెరుగుపడటం లేదని బాధపడిపోతూ ఉంటారు. వృత్తి వ్యాపారంలో కూడా రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నాము, మా టైం ఏమీ బాగోలేదు అని బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారు చంద్రగ్రహణం రోజు గ్లాసు పసుపు నీళ్లతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి. చాలు, మీ దశ తిరిగిపోతుంది. మీపై ఉన్న చెడు ఎఫెక్ట్ అంతా కూడా పోతుంది. ఈ పరిహారం చంద్రగ్రహణం రోజు రహస్యంగా చేస్తే మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఎంతో మేలు జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇంటిలో ఏదో ఒక సమస్య ఖచ్చితంగా ఉంటుంది. కొందరికి ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటే మరికొందరికి ఆర్థిక పరంగా సమస్యలు ఉంటాయి. మరికొందరికి అన్నీ అందుబాటులో ఉన్న సుఖంగా మనశ్శాంతిగా ఉండలేరు. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటే వృత్తి వ్యాపారంలో వాతావరణం అనుకూలంగా ఉండదు. వృత్తి వ్యాపారంలో ఏ సమస్యలు లేవని అనుకునే లోపు ఇంటిలో ఏదో ఒక గొడవ మొదలవుతుంది. ఇలా ఎన్నో రకాల ఇబ్బందులతో సతమతమయ్యేవారు చంద్రగ్రహణం రోజు మర్చిపోకుండా ఈ పసుపు నీళ్ల పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం చేసిన తర్వాత రోజు నుండే మీరు చాలా మార్పులను చూస్తారు. ఇప్పుడు ఉన్న కాలంలో మనమందరం ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాము. అసలు మనకే ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి? మేము ఎవరికీ ఏ ద్రోహం చేయలేదు, నీతిగా ఉంటాము, అయినా నిందారోపణలు ఎదుర్కొంటూ ఉన్నాము అని బాధపడిపోతూ ఉంటారు. మన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు కొన్ని కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా నరదృష్టి, నరఘోష వంటివి మనపై ప్రభావం చూపించినప్పుడు మనం ఎటువంటి తప్పులు చేయకపోయినా నిందలను ఎదుర్కొంటాము. కొన్నిసార్లు ఆర్థిక పరంగా, మరికొన్నిసార్లు ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కోవడానికి కూడా ఈ నరదృష్టి, నరఘోష ఎఫెక్టు కారణం కావచ్చు. ఇలాంటి చెడు ప్రభావాల నుండి బయటపడడానికి కొన్ని ముఖ్యమైన రోజులలో లేదా తిథులలో కొన్ని పరిహారాలను పాటించాలని పెద్దల మాట. పౌర్ణమి, అమావాస్య వంటి తిథులలో ఎలా అయితే పరిహారాలు చేస్తామో అలాగే చంద్ర మరియు సూర్యగ్రహణం ఏర్పడిన రోజున మనపై ఉన్న చెడును తొలగించుకోవడానికి కొన్ని పరిహారాలు చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు. అందులో ఒకటే ఈ పసుపు నీళ్ల పరిహారం. ఈ పరిహారం చంద్రగ్రహణం రోజు రాత్రి రహస్యంగా చేస్తే మీపై, మీ ఇంటిపై ఉన్న తీవ్రమైన చెడు ప్రభావం అంతా కూడా నిమిషాలలో పోతుంది. చంద్రగ్రహణం రోజు పసుపు నీళ్లతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.
అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పసుపు మన అందరి ఇళ్లల్లో ఉంటుంది. పసుపును ప్లాస్టిక్ గాజు డబ్బాలలో నుంచి అవసరానికి వాడుతూ ఉంటారు. పసుపును వంటలలో, పూజలలో, శుభకార్యాలలో ఉపయోగిస్తూ ఉంటారు. పసుపు ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది. పసుపును శుభ్రంగా పరిగణిస్తారు. పసుపు లక్ష్మీదేవి నివాస స్థానం. లక్ష్మీదేవి ఆరాధనలలో పసుపు చాలా ప్రధానమైనది. ఇంటిలో ఏ శుభకార్యం చేసినా పసుపుతో గౌరీదేవిని, వినాయకుణ్ణి తయారు చేస్తారు. పసుపు చాలా శక్తివంతమైనది. మన దగ్గర సిరి సంపదలు నిలవాలంటే పసుపుతో కొన్ని పరిహారాలను చేయాలి. మీరు పసుపు విషయంలో ఎప్పుడూ కూడా కొన్ని పొరపాట్లను చేయకూడదు. ఎందుకంటే పసుపు మంగళకరమైన వస్తువు, లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువు. అలాంటి పసుపు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనలో చాలామంది పసుపు కొమ్ములు కొని వాటితో పసుపును తయారు చేసుకొని పూజలలో, వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మీరు షాప్ నుండి కొని తెచ్చుకున్న పసుపు అయినా, మీరు దగ్గర ఉండి తయారు చేసుకున్న పసుపు అయినా నెలకు ఒక్కసారి ఎండలో పెట్టాలి. మనలో కొందరి వంటగది చాలా చిన్నదిగా ఉంటుంది. ఆ గదిలోనికి అస్సలు సూర్యకిరణాలు కూడా పడకుండా ఉంటాయి. ఎవరి వంటగదిలో అయితే సూర్యకిరణాలు ఉండవో ఆ ఇంటిలోని వారు తరచూ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. వంటగదిలో ఉండే కిరాణా సామానులు, పోపులు కొంచెం ఎక్కువ రోజులు బాగుంటాయి. ఎండలో పప్పు దినుసులు, మసాలా దినుసులు, పసుపు, కారము, ఉప్పు వంటివి పెట్టడం వల్ల వంటల్లో రుచి పెరుగుతుంది. అదేవిధంగా మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. పసుపును కూడా నెలకు ఒకసారి ఎండలో ఉంచాలి. అలాగే పసుపు డబ్బాను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. పసుపు డబ్బాపై ఎటువంటి బరువు పెట్టకూడదు. కొంతమంది ఒక డబ్బాపై ఇంకొక డబ్బా పెడుతూ ఉంటారు. కానీ పసుపు మరియు ఉప్పు డబ్బాలపై ఎప్పుడూ కూడా ఏ వస్తువు అంటే ఏ డబ్బా పెట్టకూడదు. పూజలలో వాడే పసుపు డబ్బాపై కూడా ఏ వస్తువులు పెట్టకూడదు. ఇంకా వంటలకు ఉపయోగించే పసుపును పూజలలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉపయోగించకండి. ఎందుకంటే వంటల్లో వాడే పసుపును నాన్ వెజ్ కూరల్లో వేస్తాము. అలాగే నెలసరి సమయంలో ఆడవారు విడిగా ఉండలేని వారు వంట చేసినప్పుడు ఆ పసుపు డబ్బాను ముట్టుకుంటూ ఉంటారు. పసుపు ఎంత పవిత్రమైనది అయినా వంటల్లో వాడే పసుపును పూజలలో వాడకూడదు. పసుపు విషయంలో, పసుపు డబ్బా విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇక వీడియోలోకి వస్తే పసుపు నీళ్లతో ఏ పరిహారం చేసినా మనకు చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. పసుపు నీళ్లకు ఉన్న ప్రాధాన్యత అది. చంద్రగ్రహణం రోజున ఈ పసుపు నీళ్ల పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ పరిహారం రాత్రి పడుకునే ముందు చేయాలి. అంటే ఆ రోజు రాత్రి అందరూ భోజనం చేసిన తర్వాత వంటగదిని శుభ్రం చేసి మీరు కూడా కాళ్ళు చేతులు కడుక్కొని ఈ పరిహారాన్ని మొదలు పెట్టాలి. ఈ పరిహారం ఇంటిలో వారు ఎవరు చేసినా పర్వాలేదు, కానీ పరిహారం చేసేవారు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని చేయాలి. ఈ పరిహారం చేయడానికి ఒక గాజు గ్లాసును తీసుకోవాలి. మ్యాక్సిమం అందరి ఇళ్లల్లో గాజు గ్లాసులు ఉంటున్నాయి. ఒక గాజు గ్లాసును తీసుకొని అందులో ఒక స్పూన్ పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత మీ ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది పేరు చెప్పుకొని లవంగాలను కూడా వేయండి. మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అన్ని లవంగాలను ఆ గ్లాసులో వేయండి. ఒకవేళ మీ ఇంట్లో మీతో కలిపి ఒక ముగ్గురు ఉన్నారనుకోండి, 3 లవంగాలను ఆ పసుపు నీళ్ళల్లో వేసేయాలి. ఇలా ఎంతమంది ఉంటే అంతమంది పేర్లను చెప్పుకొని అన్ని లవంగాలను ఆ గ్లాసులో వేసి ఆ గ్లాసులో ట్యాప్ వాటర్ కానీ బిందెలో నీటిని కానీ పట్టండి. మీరు బిందెలో నుండి నీరు తీసుకునే లెక్క అయితే ఆ నీరు నిండుగా ఉండాలి. అంటే వాడినవి ఉండకూడదు. ట్యాప్ వాటర్ అయితే ఫ్రెష్గా ఉన్నవి తీసుకోవాలి. మరి నిండుగా కాకుండా కొంచెం తక్కువ వాటర్ను గ్లాసులో పట్టుకోవాలి. ఇలా వాటర్ను గ్లాసులో పట్టుకున్న తర్వాత పడుకునే ప్రదేశంలో తల దగ్గర కానీ తల క్రింద కానీ పెట్టుకోవాలి. ఒకవేళ మీరు మంచంపై పడుకుంటే మంచం క్రింద ఈ పసుపు లవంగాలు వేసిన గ్లాసును పెట్టి పడుకోవాలి. మీరు మంచంపై మీ తలను ఎటువైపు అయితే పెడతారో అటువైపు ఈ గ్లాసును మంచం క్రింద పెట్టాలి. ఒకవేళ మీరు క్రింద పడుకుంటే ఆ గ్లాసును తల దగ్గర పెట్టుకొని పడుకోవాలి. కొంచెం దూరంగా పెట్టి పడుకోండి. ఒకసారి గ్లాసును కింద పెట్టిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు వరకు ఆ గ్లాసును కదపకూడదు. ఇలా ఆ గ్లాసును పెట్టి లైట్ ఆఫ్ చేసి పడుకోవాలి. ఇక నెక్స్ట్ డే అంటే చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఇంటిలో వారు ఎవ్వరూ నిద్ర లేవక ముందే మీరు నిద్రలేచి ఆ గ్లాసును బయటకు తీసుకొని వచ్చి మీ తల చుట్టూ 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో తిప్పుకొని ఆ వాటర్ని సైడ్ డ్రైనేజ్లో పడేయండి. సైడ్ డ్రైనేజీలు లేనివారు మొక్క మొదట్లో పోసేయండి.
పూల మొక్కల్లో కాకుండా ఏవైనా పిచ్చి మొక్కల మొదట్లో పోసేయండి. ఇలా పసుపు మరియు లవంగాలను వేసిన నీటిని చంద్రగ్రహణం రాత్రి పడుకునే ముందు మీ తల దగ్గర పెట్టి పడుకోవటం వల్ల మీపై మరియు మీ ఇంటిపై ఉన్న చెడు శక్తి అంతా కూడా పోతుంది. అలాగే గ్రహణానికి సంబంధించిన ఏమైనా దోషాలు ఉన్నా కూడా పోతాయి. మీరు మీ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వృత్తిలో వ్యాపారంలో కూడా ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. పసుపు మరియు లవంగాలు మనపై ఉన్న చెడును తొలగిస్తాయి. మనపై ఉన్న దోషాలను కూడా తొలగిస్తాయి. మనపై ఉన్న గ్రహ దోషాలను కూడా తొలగిస్తాయి. గ్రహణం వల్ల ఏర్పడే ఇబ్బందులను కూడా తొలగిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఈ 2 పదార్థాలు ధన ఆకర్షణ శక్తిని కూడా పెంచుతాయని పండితులు అంటూ ఉన్నారు. పసుపు మరియు లవంగాలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి. ఈ రెండింటిని గ్లాసులో వేసి వాటర్ పోసి మీ తల దగ్గర పెట్టుకుని పడుకునే ముందు మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఏ సమస్యలను ఎదుర్కొంటున్నారో చెప్పుకొని ఆ గ్లాసును పెట్టి పడుకోవాలి. నెక్స్ట్ డే అంటే చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత రోజు ఆ వాటర్ను బయట పోసేసిన తర్వాత గ్లాసును శుభ్రంగా కడిగి మీరు కూడా కాళ్ళు చేతులు కడుక్కొని వీలైతే స్నానం చేసి ఇంటిని పసుపు ఉప్పు వేసిన నీటితో శుభ్రం చేయండి. గ్రహణం ఏర్పడక ముందు పచ్చళ్లపై ఆహార పదార్థాలపై వేసిన గరికలను దర్భలను బయటపడేసి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి దీపారాధన చేసుకొని మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఈ పరిహారాన్ని చేయడానికి గల కారణం చెప్పుకొని పరిహారం చేసిన ఫలితం దక్కేలాగా అనుగ్రహించమని మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకోండి. ఈ పరిహారాన్ని నమ్మకంతో చేస్తే మీకు ఉన్న దరిద్రం, మీపై ఉన్న చెడు ఎఫెక్టు, మీపై ఉన్న నర దృష్టి, నరఘోష ఇవన్నీ కూడా పోతాయి. అన్నిటిల్లో లాభాలు కలుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా చంద్రగ్రహణం రోజు పసుపు నీటితో ఈ చిన్న పరిహారాన్ని చేసి ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. గ్రహ దోషాలను కూడా పోగొట్టుకొని మీకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకొని అదృష్టాన్ని పొందండి. పౌర్ణమితో కలిసి వస్తున్న ఈ చంద్రగ్రహణం రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి. పూర్వం మన మహర్షులు గ్రహణ సమయంలో ఉండే దోషాలను గ్రహించి మానవాళి మేలు కోసం గ్రహణ నియమాలను ఏర్పరిచారు. వారు సూచించిన విధంగానే పూర్వం నుండి మన పెద్దలు నియమాలను పాటిస్తూ వస్తూ ఉన్నారు. చంద్రగ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల వలన ఆహార పదార్థాలు విషంగా మారుతాయని, గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవటం కానీ పొట్టలో ఉండటం కానీ మంచిది కాదని మన మహర్షులు మానవాళికి తెలియజేశారు. అందుకే ఈ చంద్రగ్రహణం మొదలవ్వడానికి 6 గంటల ముందు 6 గంటల తర్వాత భోజనం చేయకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చేయాల్సింది ఏమిటి అంటే గ్రహణ సమయానికల్లా పొట్టలో ఆహారం లేకుండా చూసుకోవాలి. ఈ నియమాలన్నీ కాదని ఎవరైనా ఆహారం తింటే వారికి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు మరియు జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. అంతేకాదు గ్రహణ సమయంలో భోజనం చేసేవారు నరకానికి పోతారని ఆ మహర్షులే మానవాళికి తెలియజేశారు. కనుక గ్రహణ సమయంలో ఎవ్వరూ ఆహారం తినవద్దు. అలాగే గ్రహణ సమయంలో మిగిలిన ఆహార పదార్థాలపై మరియు పచ్చళ్ళు కూరగాయలపై దర్భలు కానీ తులసి ఆకులు కానీ ఉంచాలి. అదేవిధంగా గ్రహణ సమయంలో ఇంటిపై దర్భలను వేసుకోవటం వలన గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల ప్రభావం మన ఇంటిపై తగ్గుతుంది. ఎందుకంటే దర్భకు వికరణ శక్తిని నిశక్తిగా చేసే గుణం ఉంది. ఇది దర్భకు ప్రకృతి ఇచ్చిన వరం. దర్భలను ఆయా వస్తువులపై ఉంచటం వలన గ్రహణ సమయంలో వెలువడే కిరణాలను తిప్పి కొడుతుంది. ఇది వైజ్ఞానికులు పరిశోధించి తేల్చిన విషయం. చంద్రగ్రహణ సమయంలో ప్రకృతిలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. కొన్ని విషవాయువులు జనిస్తాయి. ఆ విషవాయువులు భూమిపై ఉండే సమస్త మానవాళిపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ భూమిపై ఉన్న మానవులపైన జంతువులపైన విచిత్ర పరిణామాన్ని ప్రసరింపచేస్తాయి. దాని వలన అనేక దుష్ఫలితాలు కలుగుతాయి. అందుకే ఈరోజు వండిన ఆహార పదార్థాలు విషంగా మారుతాయి. గ్రహణ సమయంలో మీ పొట్టలో ఆహారం ఉంటే అది కూడా విషంగా మారుతుంది. అందుకే ఆ మహర్షులు గ్రహణ సమయంలో ఏమీ తినకుండా కడుపును ఖాళీగా ఉంచుకొని దైవనామ స్మరణ చేయాలని సూచించారు. ఈ గ్రహణం అర్ధరాత్రి ఏర్పడుతున్నప్పటికీ కూడా మెలకువగా ఉండి దైవనామ స్మరణ చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో చేసే జపాలు పారాయణలు మంచి శక్తిని పుంజుకుంటాయి.
ఇక గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే చంద్రగ్రహణ సమయంలో జంతువులలో, వృక్షాలలో, పక్షులలో ఎదుగుదలలో మార్పులు వస్తాయి. గ్రహణ సమయంలో వాటి ఎదుగుదలలో ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. క్రమ పద్ధతిలో కాకుండా ఎక్కువగా కానీ తక్కువగా కానీ మామూలు కంటే భిన్నంగా ఉంటుంది. ఇలాంటి ఎదుగుదలకు సంబంధించిన తేడా ఉండటం వలన గర్భవతులు గ్రహణ సమయంలో కదలకుండా పడుకొని ఉండాలని పెద్దలు చెప్పారు. కాదని గ్రహణ సమయంలో గర్భవతులు బయట తిరిగితే గర్భంలోని శిశువు పెరుగుదలలో తేడాలు వస్తాయి. గ్రహణం మొర్రి వస్తుంది అంటే పెదిమ సరిగ్గా లేకపోవటము, చెవి సరిగ్గా లేకపోవటము, చెవులు లేకుండా పుట్టటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. రేర్ కేసులలో మాడు కూడా కలవకుండా విడివిడిగా ఉండి పిల్లలు పుడతారు. గ్రహణ సమయంలో గర్భవతిగా ఉన్న స్త్రీ తగు జాగ్రత్తలు పాటించని సమయంలో ఇలా జరుగుతుంది. రిస్క్ తీసుకోవటం ఎందుకులే అని కొంతమంది నమ్మినా నమ్మకపోయినా ఈ నియమాలు పాటిస్తారు. గర్భిణీలు మాత్రం ఖచ్చితంగా నియమాలు పాటించాల్సిందే. చంద్రుడు నీటిపై ఆధిపత్యం కలిగి ఉంటాడు. అందుకే చంద్రగ్రహణ సమయంలో సముద్రంలో ఆటుపోట్లు ఏర్పడతాయి. ఆ క్రమంలోనే మన శరీరంలోని నీటి ప్రవాహంలో కూడా ఆటుపోట్లు వస్తాయి. మామూలు మనుషులు గమనించలేరు కానీ గర్భవతులకు ఆ తేడా తెలుస్తుంది. ఎందుకంటే లోపల ఉమ్మనీటిలో పిండం అనేది ఉంటుంది. ఆ ఉమ్మనీటిలో ఏదైనా తేడా వస్తే శిశువుకి ఇబ్బంది కదా. ఈ విషయాలన్నీ తెలిసిన మన మహర్షులు గ్రహణ సమయంలో గర్భవతులను కదలకుండా ఉండమని చెప్పారు. ఎందుకంటే గర్భంలో ఉన్న పిండం మీద ఈ గ్రహణ ప్రభావం పడుతుంది కాబట్టి గ్రహణ సమయంలో గర్భవతులు బయట తిరగకుండా ఇంట్లోనే ఒక చోట కూర్చొని లేదా పడుకొని ఉండాలి. ఇక మామూలు వారు గ్రహణం ఏ సమయానికి స్టార్ట్ అవుతుందో ఆ సమయానికి పట్టు స్నానం చేసి ధ్యానానికి కూర్చుంటే మంచిది. ఈ గ్రహణ సమయంలో గర్భిణీలు బయటకు రాకూడదు. అలాగే కూరగాయలు కొయ్యకూడదు. పూర్వపు రోజుల్లో అయితే పొయ్యిలో పుల్లలు కూడా పెట్టేవారు కూడా కాదు. బట్టలను కూడా పిండేవారు కాదు. అలాగే ఈ గ్రహణ సమయంలో ఆహారాన్ని కూడా తినకూడదు. గ్రహణ సమయంలో దాంపత్యం నిషిద్ధం. ఈ సమయంలో భార్యాభర్తలు కలిస్తే పురుగులాంటి సంతానం కలుగుతుందని పెద్దల మాట. కాబట్టి గ్రహణ సమయంలో భార్యాభర్తల కలయిక నిషిద్ధం. అదేవిధంగా రాత్రి సమయంలో ఏర్పడుతున్న ఈ చంద్రగ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానాలు చేయకుండా ఉండటం కూడా మంచిది కాదు. ఈ గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయవద్దు. గ్రహణం తర్వాత అంటే మరునాడు ఉదయం మిగిలిపోయిన ఆహార పదార్థాలన్నీ అంటే గ్రహణానికి ముందు వండి మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఉంటాయి కదా, ఆ ఆహార పదార్థాలన్నీ కూడా తినవద్దు. అలాగే ఈ చంద్రగ్రహణ సమయంలో గోర్లు కత్తిరించటము, జుట్టు కత్తిరించుకోవటం వంటి పనులు చేస్తే మహాపాపం తగులుతుంది. గ్రహణ సమయంలో ఇంట్లో పూజగదిలో తప్పనిసరిగా దర్బలను వేయాలి. గ్రహణం తరువాత అంటే మరునాడు ఉదయం ఆ దర్బలను తీసి పడేసి పూజగదిలో పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసుకోవాలి. గ్రహణం తర్వాత రోజు మీ వాహనాలను కడిగి నిమ్మకాయలను కట్టుకోవటం వలన అపమృత్యు దోషాలు పోతాయి. అదేవిధంగా గ్రహణ సమయంలో ఇంట్లోని వండని ఆహార దినుసులపై, పచ్చళ్లపై, కూరగాయలపై మరియు ఇంటిపై దర్బలను లేదా తులసి ఆకులను తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఇవే చంద్రగ్రహణం రోజు పాటించవలసిన నియమాలు.